డిఎస్సి నిరుద్యోగులకు టీడీపీ జనసేన పార్టీలు అండగా నిలబడతాయని బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఒక్కరోజు రిలే దీక్షలో బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. మోసపూరిత హామీలతో నిరుద్యోగులను మోసం చేసిన జగన్కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బుద్ధప్రసాద్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే డిఎస్సి అభ్యర్థులకు చంద్రబాబు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. వచ్చిన జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఈ నిరుద్యోగ యువతని నిలువున వంచింది. గత 4.5 సంవత్సరాలుగా ఏ రోజు డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూస్తూ చివరికి 6,000 పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తే కొన్ని జిల్లాలకు అసలు ఒక్క పోస్ట్ కూడా లేని పరిస్థితి. మెగా డిఎస్సి ఊసేలేదు. పైగా మెగా అంటే అర్థం ఏంటని చెప్పి అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు డిఎస్సి ఏంటి అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. ఈ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పేది ఎవరికి అర్థం కాని భాష. ఆ భాషను నేర్చుకోవాలి జనమందరూ కూడా. ఆ రకంగా ఇవ్వాలి. ఎంత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఈ నిరుద్యోగ యువతని నిలువున వంచింది. గత 4.5 సంవత్సరాలుగా ఏ రోజు డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూస్తూ చివరికి 6,000 పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తే కొన్ని జిల్లాలకు అసలు ఒక్క పోస్ట్ కూడా లేని పరిస్థితి. మెగా డిఎస్సి ఊసేలేదు. పైగా మెగా అంటే అర్థం ఏంటని చెప్పి అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు డిఎస్సి ఏంటి అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. ఈ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పేది ఎవరికి అర్థం కాని భాష. ఆ భాషను నేర్చుకోవాలి జనమందరూ కూడా. ఆ రకంగా ఇవ్వాలి. ఎంత